అక్రమ కట్టడాల గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం సాధిస్తున్నాం. దీని మీద 2018లో హైకోర్టు పోవడం జరిగింది. దాని ద్వారా తీర్పులో కూడా తీయాలని వస్తే ఆర్డీఓ గారు దానిపైన చర్యలు తీసుకుని వస్తే మళ్ళీ వాళ్ళు ఇంకా పిటిషన్ వేసి ఇంకో కోర్టు కేసు జరిగింది. అది కూడా ఎక్కడికి వెళ్ళి కట్టడాలు తీసేసి దాన్ని మొత్తం ఇచ్చేయాలని చెప్పారు. అయితే దీనిపైన మేము గ్రీవెన్స్కి సంప్రదించగా కలెక్టర్ గారి నుంచి మాకు లెటర్ వచ్చింది. వాళ్ళు ఏవైతే కోర్టు పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే దీని మీద ఏమన్నా ఉంటే కలెక్టర్కు 4 వారాల్లో రిప్లై అన్నారు. అయినా వారు పోలేదు. తదనంతరం ఇంకా 2 నెలల గడువు ఇచ్చారు. అది కూడా కంప్లీట్ అయింది కనుక దీనికి వెంటనే యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి సంప్రదించగా కలెక్టర్ గారు మా దగ్గర మామూలుగానే ఏఎస్పీ గారికి ఆర్డీఓ గారికి కాల్ చేసి దీన్ని తొందరగా యాక్షన్ తీసుకొని తీసేయని చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇప్పుడు జరిగి కూడా దాదాపు 20 రోజులు అవుతుంది కానీ దీనిపైన ఎలాంటి యాక్షన్ లేదు కనుక ఈరోజు మేము గ్రీవెన్స్లో అదేవిధంగా ఏది జరిగినా ఏం జరిగినా కోర్టు పైన జరిగిన దానికి కోర్టుకు పోతూ 2-3 సార్లు ప్రయాణాలు పోయినా కూడా న్యాయం జరిగిన ఇప్పటి వరకు ఏం న్యాయం జరుగుతలేదు కనుక ప్రభుత్వ ఆసుపత్రి పక్కకున్న కట్టడాలు తీసేయాలి. అదేవిధంగా దాని ద్వారా గ్రామ ప్రజలకు ఎన్నో విధాలుగా ఇబ్బందులు వస్తున్నాయి కనుక ఇవన్నిటికీ సౌకర్యాలను మనం దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు ఆధారసారంగా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వాళ్ళు ఎవరైతే చట్టరీత్యం ఏది ఉంటుందో దాని ప్రొసీజర్గా ఫాలో అవుతూ తొందరలో ఈ కట్టడాలు తొలగించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గర అక్రమ కట్టడాల గురించి గత ఎన్నో సంవత్సరాలుగా న్యాయ పోరాటం జరుగుతుంది. దీనిలో భాగంగా కోర్టులో 2 సార్లు తీసివేయాలని వచ్చినా కూడా దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇది కానప్పుడు మేము కలెక్టర్ గ్రీవెన్స్కి సంప్రదించగా వాళ్ళు తక్షణమే తీసేయాలని ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వారు దీని మీద స్పందించడం లేదని ఈరోజు మేము ఎంఆర్ఓ గారికి గ్రీవెన్స్లో ఇచ్చాం. అయితే ఇదే విధంగా కోర్టు ఇచ్చిన ఆసరను తీసుకొని వీరు ఇన్ని రోజుల నుంచి నడుస్తున్న దానికి న్యాయ పోరాటం విధంగా రుబీలో విజయం సాధించింది కనుక ఇది వాటి మాటలకే ఉంది. దీనికి చేతలకు కావాలంటే ఆ ఏరియాలో ఉన్న అక్రమ కట్టడాలను తీసివేసి నిర్మానుష్యంగా తయారు చేసి అందరికీ సహకారం చేస్తారని ఆశిస్తూ ఈరోజు ఎంఆర్ గారికి లెటర్ ఇవ్వడం. గవర్నమెంట్ హాస్పిటల్ ముంగట ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవి తొలగించాలని ఈరోజు ఎంఆర్ఓ గారికి గ్రీవెన్స్లో లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కూడా కోర్టు నుంచి 2 టైమ్స్ కొట్టేయడం జరిగింది. మొన్న కూడా కలెక్టర్ కూడా మేడం ఆర్డీఓకు ఎంఆర్ఓ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమని ఈ కట్టడాలు అక్రమ కట్టడాలు తొలగించి గ్రామానికి న్యాయం చేయాలని కోరడం జరిగింది. కుబీరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కోసం ఈరోజు మేము మండల టీము మరియు డివిజన్కి రావడం జరిగింది. ఎంక్రోచ్మెంట్ రిమూవల్ సంబంధించి ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు మానవుల హైకోర్టుకి అప్రోచ్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా మనకు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన స్టేని వికెట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు మేము ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కోసం మేము రావడం జరిగింది. ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసుకోవాల్సిందిగా ఎవరైతే ఆక్రమణదారులకి మేము చెప్పడం జరిగింది. రేపు మేము సంబంధిత చర్యలు అనేది చెప్పాలి. 2 days అయ్యేలాగా సార్ ఛాన్స్ ఈరోజు తీసుకుంటారు, రేపు మేము వచ్చేస్తాం.